కుట్రాన్ని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం. లేదు సార్, నేను అరవలేదు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మర్యాదపూర్వకమైన కోర్టు వారికి ఈ కేసులో బాధపడింది నేనే. మీ సైడు వాదించడానికి వకీలు ఉన్నారా? లేరు సార్. ఈ కేసులో ముద్దాయికి ఎదురుగా వాదాడపోయేది నేనే సార్. దానికి చట్టం అడ్డుగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే నారాయణ బాబు, యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరేంటి? కుక్కు. మీ పేరు కొంచెం వివరంగా చెప్తారా? కుక్కు. కూకునా కూకునా? కుక్కు కుమార్. కుమార్? నాన్న డీజీపీ కుమార్. ఓకే. అమ్మా? విశాఖపట్నం కోకిల. కుమార్, కోకిల, కుక్కు. కుక్కు అనేది ఏమన్నా మీ వంశానికి ఒక పేరా? సార్ నన్ను అవమానిస్తున్నారు. యువర్ ఆనర్, కుక్కు గుంపులు అరిసిందని ఇప్పుడు అనవసరమైనంత వాగి మిస్టర్ నారాయణ బాబు ఆమెని అవమానిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. కుక్కు గత 4 నెలలుగా థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది. ఇదే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇచ్చిన సర్టిఫికేట్, ఎగ్జిబిట్ నంబర్ 1. నారాయణ బాబు, మీరేమైనా చెప్పాల్సిందా? డాక్టర్ ఈనాష్ని విచారించాలని అంటున్నాను సార్. ప్రొసీడ్. డాక్టర్ ఈనాష్, అది మీరిచ్చిన సర్టిఫికేటేగా? అవును. అప్పుడు ముద్దాయి అరవలేడు, అంతే కదా? ఆ సంభవం జరిగిన రోజు తన వల్ల అది కుదురుండదు. ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది? 4 నెలలు. ఇప్పుడు బాగైపోయారు. గుణమైపోయారని తెలుస్తుంది. అరవగలరా? అరవచ్చు. ఓకే ఓకే, దట్స్ ఆల్ యువర్ ఆనర్. రెండో సాక్షిగా డ్రామా ఆర్టిస్ట్ సుందర్ గారిని విచారించాలని వేడుకుంటున్నాను. yes proceed. 12/12/99 లా కాలేజీలో జరిగిన డ్రామా కాంపిటీషన్ లో మీరే జడ్జి కదూ? ఏ నాటకం బాగుంది? నీలనక్క. అందులో యాక్ట్ చేసింది? కుక్కు కురియన్. కుక్కు యాక్ట్ చేసిన నాటకం పేరేంటి? నీలనక్క. ఆవిడ నటించిన పాత్ర పేరు? నీలనక్క. అందులో అరిసేటట్టు ఏదైనా ఉందా? నాటకం చేసినప్పుడు ఎవరు అరవలేదు, కానీ నాటకంలో అరవాల్సింది. నాటకం అయిపోయినాక అభినందించారా? అభినందించాం. ఆవిడ ఎంత బాగా నటించింది? నక్కలాగా బాగా అరిచారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెంటనే తప్పుని ఒప్పుకోకూడదు. పిచ్చి పని చేసాం. ప్రతిరోజు కోర్టుకు వెళ్ళాలి. నారాయణ బాబుని క్లోజ్ లో చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు కదూ. హీ లుకింగ్ హ్యాండ్సమ్. ఆయన కేసు వేస్తే ఎలాంటి క్రిమినల్ కేసు అయినా నేను ఒప్పుకుంటాను. రియలీ? దట్స్ ద ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఒక కళే కదా, అదెవరు చేస్తున్నారన్న దాంట్లో ఉంది. ఫర్ ద హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ మాథ్యూ నేరి పరంపెల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్. లాంగ్ లివ్ అడ్వకేట్ మాథ్యూ. హలో హలో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన సంతోషంలో అన్ని పబ్లిక్ లోనే చేయాలనుకుంటున్నారా ఏంటి? మొత్తం తెక్కలేదులే. ఈవెన్ ఇప్పుడు కూడా ఎంత తాగినా నేను స్టడీగానే ఉంటాను. యూ మే ఆస్క్ ఎనీ డౌట్. ఏ లా పాయింట్ కావాలంటే క్రిమినల్ లా చట్టం ప్రకారం ఇంతవరకు ఫైనల్ కానీ ఒక కేసుని మనం క్లోజ్ చేయొచ్చా? అఫ్ కోర్స్, ఖచ్చితంగా. కంప్లీట్ చేసిన వాళ్ళే వాపస్ తీసుకుంటే దాన్ని పట్టుకుని హంతకులను వదిలేయచ్చు. ఈజ్ ఎ డౌట్. నారాయణ బాబుకి ఈ చట్టం తెలీదా? అది ఐ డౌట్. ఆయన కాంప్రమైజ్ కి వస్తాడని. ఐ హావ్ నో డౌట్. హాయ్ మాథ్యూ, చూడండి హెల్త్ బాగా చూసుకోండి. చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, తప్పకుండా తినండి. నేను తర్వాత తింటాలేండి. వాళ్ళిద్దరు మంచి జోడి. ఇద్దరు కలిపి ఒక లీగల్ కాంట్రాక్ట్ వేసుకోవచ్చు కదా. ఐ విల్ బి చార్జ్ ఆఫ్ ఇట్. మీరేం చెప్తున్నారు? డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సార్. అయితే నేను అన్నట్టు అంత సరైపోయింది కదా. అంబనే తుమ్మనే ఎక్ దూజే కేలియా. వదిలేను. తొందరపడి ఎవరు చేపెట్టకండి, వేడిగా ఉంది. ఇంకొక పెగ్గు పోయే. ఇదంతా పోలీసుగా ఉన్నాడు దేవుడా. ఓకే, ఐ విల్ బి బ్యాక్. ఓకే మిస్టర్ కుమార్. హలో మాథ్యూ, నీ ఫ్రెండ్ వకాలత్ నారాయణ బాబుని కలవలేకపోయాం కదా, ఏంటి తన్ని పిలవలేదా? అవును, వాడిని పిలిచారు. వాడిని పిలుసుకురావడానికి ఒక ఏనుగు పోయింది. వాడు వస్తే నీ పైన కూర్చోపెట్టుకోవడానికి రెడీయా? చంద్ర, చూసి మాట్లాడు. వకాలత్ నారాయణ బాబు అని పేరు చెప్తే నీకెందుకు రా నొప్పి? అవునరా, అలాగే ఉంటుంది. చంద్రన్ కాదురా, సూర్యన్. సూర్యుడు. పేపర్ తెరిచి చదివితే ఆ వకాలత్ నారాయణ గారి న్యూసే. టీవీ ఆన్ చేసినా అందులోనూ వాడి మొహమే కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నారాయణ గాడి ప్రసంగాలు. నలుగురు కలిసి నిలబడితే చాలు ఆ నారాయణ గాడి గురించే పొగుడుతూ మాట్లాడుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? పెద్ద లాడా?
ఎక్కడికైనా వచ్చి కొంచెం నిమ్మలంగా ఉండాలనుకుంటే నీకు ఆ నారాయణ గారిని చూడాలా? నువ్వు తాగించి చాలు. అయ్యో వేస్ట్ అయిపోతుంది. నీకిప్పుడు ఆ వక్కాలతి గారిని చూడాలా? చంపేస్తాను నిన్ను. మందు ఎవరైనా ఇస్తే బాగుంటుంది. మందు అది ఒక జీవితం. ఏది ముట్టినా అది బంగారంగా మారిపోతుంది. ఓరే దేవుడా, ఏంట్రా మందిది? మ్యాచ్ కాసేపటి ముందే వచ్చి వెళ్ళాడు. వాడికేం పని ఇక్కడ? వాడు గొప్పవాడైనా మనల్ని మర్చిపోలేదు, చాలా అభిమానిస్తాడు. వాడు ఎందుకు వచ్చాడని తను రావాలంటే కారణం ఉండాలా? ఓహో, ఏమంటున్నారు? మీరెళ్ళి చెప్పండి. వాడికో మనిషి కావాలట, అది నేనైతే బాగుంటుంది అంటున్నాడు. మ్యాచ్ కోసం అదంతా వద్దు. అది కాదు, నాకు ఖర్చులుంటాయి కదా, నా ఖర్చుల కోసం. వీణెందుకు పర్మిషన్ అడుగుతున్నారు? మీ నాన్న మ్యాచ్కు మాట ఇచ్చారు. మీ నాన్న చేసిన తప్పని నువ్వు అనుకుంటే దానికి కేసు వేసుకో. ప్రతిదీ తప్పే. నాన్న పనికెళ్ళడానికి ఎదురుగా కొడుకు కేసిస్తాడా? ఒకవేళ చట్టం ఉంటుందో? హలో, అడ్వకేట్ మాథ్యూ. నాన్నగారి దగ్గర ఇవ్వు. మాథ్యూ సార్. ఏంటి సార్? వస్తాను సార్. సరే వస్తాను సార్, వచ్చి చూస్తాను. సరే ఒప్పుకుంటున్నాను. ఓకే. ఎన్ని చాక్లెట్లు! థ్యాంక్ యూ. ఎవరు పాడేది? తను మన నారాయణ తండ్రి. మావయ్య నమస్తే. ఏం చేస్తున్నాడు? సరిగ్గా కూర్చోవే. సిస్టర్ నివేదిత, మదర్ ఇండియా. నారాయణ బాబుకి అమ్మ కదా అంటున్నాను. ఆయన ఎక్కడ కనిపించట్లేదే. ఓయ్, ఎవరిని వెతుకుతున్నావు నువ్వు? హీరో ఎక్కడా? నారాయణ బాబునా? వాడు 8 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చాక్లెట్ బామ్మ టాటా. నువ్వెవరు? కుక్కు. ఎందుకొచ్చావు? చాక్లెట్ ఇవ్వడానికి. మీకెప్పుడంతా చాక్లెట్ తినాలనిపిస్తుందో ఇమ్మీడియట్ డోర్ డెలివరీ సర్వీస్. టాటా. ఎక్కడ చూసి బండి తోలుతాను. హలో, సారీ, ఒక డౌట్. ఇంట్లో కలవలేకపోయాను. నాదొక లవ్ పాయింట్ క్లియర్ చేయాలి. అది ఇప్పుడు నా మీదున్న ద్వేషం కొద్దిగా తగ్గిపోయింది కదా. ఇప్పుడు బాబు, అదే నారాయణ బాబు లుక్ లో, ఎక్స్ప్రెషన్ లో మార్పు వచ్చింది కదా. కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. చూద్దాం. నా రూట్ ఇప్పుడు క్లియర్. రెడ్ సిగ్నల్, బండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ గేర్ లో ఉంది. గ్రీన్ సిగ్నల్ పడితే నో పార్కింగ్. కరెక్ట్. అయితే ధైర్యంగా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. సమాధానం కాస్త త్వరగా చెప్పండి. ఓకే. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, లవ్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. Get in. మనిషికి మాట్లాడడానికి, ఆలోచించడానికి స్వతంత్రం ఉన్నట్టుగా భోంచేయడానికి, బట్టలు వేసుకోవడానికి కావాలి కదా. లా కాలేజ్లో మాట్లాడింది న్యూస్లో చూశాను. ఇది చెప్పడానికి ఎక్కడికి వచ్చావా? వెయిట్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుందని వచ్చాను. అది సీరియస్ అయిన విషయమా కాదని నువ్వే డిసైడ్ అవ్వు. ఇదిగో.
కాలేజీలో చుడీదార్ శారీ కాకుండా వేరే డ్రెస్ వెయ్యకూడదన్న రూల్స్ని మీరి నివేదిత వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకున్న డ్రెస్ అది. ప్రిన్సిపల్ ఫాదర్ యాక్షన్ తీసుకోమన్నారని నా దగ్గరికి వచ్చింది. నీ చెల్లి అడుగుతుంది ఇందులో ఏం తప్పు ఉందని. ఇది ఇండియా. ఇండియాలో ఉండే ఏ అమ్మాయినా సరే ఎలాంటి డ్రెస్ అన్నా వేయడానికి స్వతంత్రం ఉందని చెప్తుంది. కావాలంటే హైకోర్టులో రేట్ ఏమని చెప్తుంది. ఏంటి ఇవనా? సెన్సేషన్ అయిపోతుంది. కేసులు వేసే నారాయణ బాబు చెల్లెలు స్వతంత్రంగా డ్రెస్ వేద్దామని కేసు వాదించబోయేది నారాయణ బాబు యొక్క స్నేహితుడు.